సృష్టి జరగక మునుపు అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో పెద్ద బ్రహ్మాండ శబ్దం. ఆ శబ్దమే ఆదిలో ఉండెను. ఆ శబ్దం దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆ శబ్దం మూలముగా కలిగాయి. కలిగి ఉన్నదేదియూ ఆ శబ్దం లేకుండా కలుగలేదు. ఆ శబ్దమే దేవుని వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు. పొడిచేటి ప్రతి పొద్దులో క్రీస్తు ఉన్నాడు. కాచే ప్రతి వెన్నెల్లో క్రీస్తు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. మనందరికీ సేవలు చేస్తుంది. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. కాచేటి వెన్నెల్లో యేసే వెలుగై ఉన్నాడు. పొడిచేటి పొద్దుల్లో